అనకాపల్లి జిల్లా పోలీసులపై మరోసారి నోరు పారేసుకున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొత్తకోట సిఐఎస్ఏలపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసులపై అసభ్య పదజాలం వాడారు. దొండపూడి గ్రామ దేవత పండుగ సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కాట్ లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ తీర్పై పోలీసు అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఎస్సీ గారు మంచి ఏపీలోకి నేను ఎస్కాట్ చేయడం ఇదిగే చేయని చేయండి అది లెక్క ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, నోరు పారేసుకుంటున్నారు అచ్చెన్నాయుడు కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో ఇది రిపీటెడ్ గా జరుగుతుంది ప్రభుత్వ అధికారులపైన, పోలీసులపైన. ఏం జరిగింది అసలు అక్కడ? అనేది ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లా రాయకొండ మండలం దొండపూడి గ్రామంలో దుర్గాలమ్మ గ్రామ జాతర జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వచ్చారు. అయితే ఆయన వెళ్లే సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న కొత్తకోట ఎస్ఐ గాని సిఐ గాని లేకపోవడంతో పోలీసుల మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. చెప్పలేని భాషలో వారి మీద దుర్భాషలాడారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ఆయన మాటలు చూసి. మరోవైపు స్పీకర్ మాట్లాడిన మాటల మీద పోలీసు అధికారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా అధికారుల మీద ఈ విధంగా నోరు పారేసుకుంటారంటూ వారంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. అప్పటి వరకు కూడా తాము అక్కడే ఉన్నామని, అయినప్పటికీ కూడా ఆయన వెళ్లే సమయంలో అక్కడ బందోబస్తు నేపథ్యంలో ఆ పక్కకు వెళ్లడంతో ఇక్కడ ఎవరు ఉన్నారు, కొత్తకోట సిఐ అలాగే ఎస్ఐ గాని ఎందుకు లేరు, వాళ్ళు ఎక్కడున్నారంటూ కూడా ఆయన మాట్లాడడంతో, అసభ్యకరంగా మాట్లాడడంతోనే పోలీసులంతా కూడా ఒక అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి ఈ విధంగా మాట్లాడడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే తరహాలో స్పీకర్ మాట్లాడడం జరిగింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.